ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర బస్సు ప్రమాదం 40 మంది ప్రయాణికులు స్పాట్ లో అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతుంది. లైక్ చేయండి. ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. డారింగ్ బాడీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నాయగఢ్ బైపాస్ వద్ద సుమారు 20 అడుగుల లోతులో ఉన్న పొలంలోకి తీసుకెళ్లిందనమాట. ఈ దుర్ఘటనలో డ్రైవర్ తో సహా 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అయితే తెలిపారనమాట. ఓం శ్రీ చకాడోలా పేరుతో నడుస్తున్నటువంటి ఈ ప్రైవేటు బస్సు బైపాస్ వద్ద చేరుకునేసరికి అకస్మాత్తుగా అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న బారియర్ ను ఢీకొనడంతో సుమారు 20 అడుగుల దిగువన ఉన్న పొలంలో పడి బోల్తా పడింది అనమాట. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో బస్సు ముందు అద్దాలు పగిలిపోవడంతో ప్రయాణికులు వాటి ద్వారానే బయటకు పాకుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక సమాచారం అందుకున్నటువంటి స్థానికులు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాతులందరినీ మొదట చికిత్స నిమిత్తం నాయగఢ్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 3 ప్రయాణికులను మెరుగైన వైద్యం కోసం భువనేశ్వరం ఆసుపత్రికి రిఫర్ చేశారు. బస్సు అతివేగం వెళ్లడం వల్లనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉంటాడని చెప్పేసి ప్రాథమిక విచారణలో తేలిందనమాట. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు.